చెన్నైలో తమిళ్లో జెంటిల్మెన్ సినిమా నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఆ రోజు నేను ఇంకా యాక్టర్ కూడా అవుతాను, అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను, శంకర్ గారి జెంటిల్మెన్ సినిమాకి. అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి. பிரேமிக்குடி சினிமா அம்மா என்ன சொல்லுவாங்க, పార్టీயோடு పోయిటానే. అంటే అలాంటి అందరినీ అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి. అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న రావటం అనేది దానికి ఆద్యులు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు.